సాక్ష్యం చెప్తా ఉంది. 2012 సంవత్సరంలో చిలుకలూరుపేట మన తండ్రి సన్నిధి మందిరానికి వాళ్ళు వచ్చి రక్షణ బాప్తీసం పొందిందట ప్రభువుని నమ్మి. అయితే ఆ సంవత్సరంలోనే సహోదరికి వివాహం అయింది. దాదాపు పెళ్ళై 8 సంవత్సరాలు అవుతున్న పిల్లలు పుట్టకపోయేసరికి హాస్పిటల్కి వెళ్ళి చూయిస్తే నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉంది, ఇక నీకు పిల్లలు పుట్టరు, అయితే చివరి ప్రయత్నంగా ఒక ఆపరేషన్ చేస్తాము, తర్వాత అయినా పుట్టొచ్చు పుట్టకపోవచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు ప్రార్థన చేసుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి వాళ్ళు సిద్ధపడి వెళ్ళారట. చివరికి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి సంతానం కలగలేదు చాలా కాలం. మరలా వెళ్ళి డాక్టర్ల దగ్గర సంప్రదించినప్పుడు మా ప్రయత్నం కూడా మేము చేసాం, కానీ నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు, ఎందుకంటే నీ గర్భసంచి పూర్తిగా బలము లేదు, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన ఆ గర్భసంచిలో నిలిచేదానికి అవకాశం లేదమ్మా, పిల్లలు పుట్టరు అని చెప్పి వాళ్ళు సర్టిఫై చేసి పంపించారట. అయితే సోదరి విశ్వాసంతో మన తండ్రి సన్నిధి ప్రార్థన మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థనలో ఏకీభవించి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడు 2020 సంవత్సరంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని పిల్లలు పుట్టరు అని డాక్టర్లు సర్టిఫికేట్ ఇచ్చిన ఆ అమ్మాయికే దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడట. ప్రార్థన ఆలకించి గర్భఫలం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా.